ईश्वर सर्वभूतानां ब्रह्मणोऽन्तर्ब्रह्म शिवो मे सदा शिवो समुत्तराजोपदाः देवोपद గ్రామం నుండి ఐదుకాయలమ్మ ఆశీర్వాదం తీసుకొని మరి అదేవిధంగా మా శివాలయంలో ఆశీర్వాదం తీసుకొని మా తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకొని మరి నామినేషన్కు కొర్రూరు నుండి బయలుదేరడం జరుగుతుంది. నాతో పాటు కొర్రూరు అదేవిధంగా బ్రహ్మలపల్లి కోయడ వార్డు సభ్యులందరూ కూడా ఈరోజు నామినేషన్కు బయలుదేరి వెళ్ళడం జరుగుతుంది. ఈ తుర్కయాంజల్ మున్సిపాలిటీలో మరి పెద్ద మెజార్టీతోటి గెలిపించడానికి ఇంతమంది ఉత్సాహం చూపిస్తుంటే మరి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాలను అరికట్టడానికే కంకణబద్దులో పనిచేయడానికి ముందున్నారనే సందర్భంగా మనం చేస్తున్నాం. రామరెడ్డి బాలపల్లి సమాజము స్థాపించింది పుత్రులు ఎత్తిన జెండా కాంగ్రెస్ జెండము అని ముఖ్యమైనదిగా మన తోడు నిలిచినము రంగుల
అదిగదిగో అదిగదిగో అదిగో అవస్తుండు నేనున్నానని భరోసా ఇవ్వగా వస్తుండు నాతోని సమస్యలు చెప్పబడుతూ వస్తున్నాడు అదిగదిగో 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 అదిగో మన మల్రెడ్డి రామరెడ్డి వస్తున్నాడు అదిగో అదిగదిగో 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 అదిగో మన మల్రెడ్డి రామరెడ్డి వస్తున్నాడు అదిగో మల్రెడ్డి రామరెడ్డి అన్న దండగా కదలి రండిగా చేయి చేయి కలపరా మల్రెడ్డి రామరెడ్డి అన్న దండగా దిగుపేదల ఆయుధం తనకు ఇది సాహసం ప్రజల కొరకు కలం తొక్కేయన్నా మల్రెడ్డి రామరెడ్డి అన్నా చాలు ఈ గ్యాప్ మెయింటైన్ చేసి చాలు బిల్కుల్
ఈరోజు జరుగుతున్న మున్సిపల్ ఎలక్షన్లో భాగంగా తుర్కయాంజల్ మున్సిపాలిటీ నుండి 16వ వార్డులో మా మిస్సెస్ను అనురాధ గారిని పోటీ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ ప్రాంతంలో కార్యకర్తల ఒత్తిడి మేరకు నేను పోటీలోకి రావాల్సి వచ్చింది. ఈ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను అరికట్టడానికి మా సాయశక్తుల కృషి చేసి గత 15 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు మరి ఎదిరించాలంటే, నిలదీయాలంటే మేము ఉండాలన్న ఉద్దేశంతో ఈ నియోజకవర్గంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా మరీ ఫోర్స్ చేసి ఇక్కడ మమ్మల్ని పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. వాస్తవంగా మండలంలో గతంలో మండల్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ మండలాన్ని ఈ సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి మండలంగా నిలబెట్టడం జరిగింది. అప్పట్లో ప్రతి గ్రామంలో స్కూల్ బిల్డింగులు కానీ, పూర్తిగా గ్రామ పంచాయత్ బిల్డింగులు కానీ, సీసీ రోడ్లు కానీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కానీ, మంచినీళ్ళ సిస్టమ్ కానీ అన్నీ ఆ రోజు చేసినాం. కాబట్టే మరి ఆ రోజు 27 గ్రామ పంచాయతీలకు 24 గ్రామ పంచాయతీలు రాష్ట్రపతి అవార్డు తీసుకోవడం జరిగింది. ఇది ఎవరో రికమెండ్ చేస్తున్న ఇంకోట కాదు. ఈ రాష్ట్రపతి అవార్డు రావాలంటే ఒక 5గురు ఐఏఎస్ ఆఫీసర్లు సర్ప్రైజ్ విజిట్ చేసి వాళ్ళు సాటిస్ఫై అయితే రికమెండ్ చేయడం జరుగుతుంది దానికి. ఇట్లా ఒక్క మండల్లో టోటల్ ఇండియాలోనే ఒక్క మండల్ మహారాష్ట్రలో 100% రాష్ట్రపతి అవార్డు తీసుకున్నారు. దాని తర్వాత రెండో మండలం ఆంధ్రప్రదేశ్లో 27కి 24 గ్రామ పంచాయతీలకు రాష్ట్రపతి అవార్డు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రామంలో రూపాయి డబ్బులు లేని గ్రామాలలో కూడా బ్రహ్మాండమైన కార్పొరేట్ ఆఫీస్ లెవెల్లో ఉన్న గ్రామ పంచాయత్ బిల్డింగులు ఉన్నాయి. గతంలో హయత్ నగర్లో ఒక మండల ఆఫీస్ నిర్మిస్తే మరి అది మినీ అసెంబ్లీ లాగా నిర్మించడం జరిగింది. అందుకనే మేము చేసిన అభివృద్ధిని చూసి ఈరోజు ఈ మున్సిపాలిటీ ప్రజలంతా వీళ్ళైతే ఏదైనా చేయగలుగుతారు, మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయగలుగుతారన్న ఉద్దేశంతో ఇంత ఫోర్స్ చేసి మమ్మల్ని ఈరోజు ఇక్కడ మున్సిపల్కు పోటీ చేయమని చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అంతేకాకుండా గతంలో అయితే పూర్తిగా పంచాయతీరాజ్ నుండి కానీ ప్రభుత్వం నుండి కానీ నిధులు తెచ్చి టోటల్ వర్క్ కంప్లీట్ చేసినాం. కాబట్టి ఇప్పుడు ఈ 10 ఏళ్లలో విపరీతమైన అభివృద్ధి జరిగింది. ఆ రోజు ఈ 9 గ్రామాల జనాభా 12,000 ఉండే. ఈరోజు 70-80 వేల జనాభాకు తుర్కయాంజల్ మున్సిపాలిటీ మరి అంత జనాభా పెరిగింది. కాబట్టి రేపు జరగబోయే ఎన్నికల్లో మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించండి. నెక్స్ట్ JNNURM కింద చాలా డబ్బులు ఉన్నాయి సెంట్రల్లో. నేను మొన్ననే ఎంపీ గారిని అడిగాను. ఆయన అప్పట్లో ఒక 3-4 మున్సిపాలిటీలకు ఇట్లా 400 కోట్లు 500 కోట్లు తెచ్చి అభివృద్ధి చేశారు. అందులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా అభివృద్ధి చేయడం జరిగింది నల్గొండలో. అందుకనే రేపు జరిగే ఎలక్షన్లు జరిగినాక ఒక్క సంవత్సరం లోపల ఈ మున్సిపాలిటీకి 300-400 కోట్లు తెచ్చి పూర్తిగా అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా. అంతేకాదు మా తొర్రూరు గ్రామంలో దాదాపు 120 ఎకరాలు అర్జన్ల భూమి ఉంది. ఇక్కడ మున్గనూరులో 60 ఎకరాలు అర్జన్ల భూమి ఉంది. మరి మేము అప్పుడు ప్రభుత్వంలో ఉండి కూడా అర్జన్ల భూమి గుంజుకోకుండా మేము అడ్డుపడ్డాము. ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉండి 2 సార్లు జానారెడ్డి గారు ఇక్కడ ఆ ల్యాండ్ తీసుకోవడానికి వస్తే మేము ఎదిరించి పంపించినాం తప్ప ఇక్కడ ల్యాండ్ను వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయనీయలే. ఇప్పటికి కూడా వాళ్ళు అర్జనులు వాళ్ళు ఆ భూమిని దున్నుకుంటున్నారు. ఆ భూమి మీద ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఇక్కడ రానిచ్చేది లేదు. ఏదన్నా నిజంగా ఒక మంచి స్కీమ్కు ఏదైనా ఐటీ పార్క్ అట్లాంటిది ఉంటే వాళ్ళకు తగిన న్యాయం చేసి ఈరోజు ఉన్న మార్కెట్ రేట్ ప్రకారం వాళ్ళకు డబ్బులు ఇస్తే నేను అవసరమైతే వాళ్ళని కూర్చుండబెట్టి ఒప్పించి మెప్పించి అవే డబ్బులు తీసుకొని పోయి నన్ను ల్యాండ్ కొనుక్కోమంటాం. ఈ ప్రాంతంలో ఐటీ పార్క్ తెచ్చినట్టయితే మరి ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. ఇది కూడా
మరొక ఆదిబట్ల లాగానో మరొక హైటెక్ సిటీ లాగానో కాబోతుంది మా ప్రాంతం అని నేను దీనికి ఎంపీ గారి సహాయ సహకారాలతోటి తప్పకుండా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నేను మల్రెడ్డి అనురాధ. నేను తొర్రూరు గ్రామం 16వ వార్డు నుంచి కాంటెస్ట్ చేస్తున్నా. మల్రెడ్డి ఫ్యామిలీలోనే అభివృద్ధికి మారు పేరు. ఇంతకుముందు చేసిన అభివృద్ధి ఎలా చేయాలో మా ఫ్యామిలీ నుంచి అభివృద్ధి అవ్వడం వల్ల ఎన్నో అవార్డ్స్ వచ్చినాయి మా ఊరికి కానీ మా మండలికి కానీ. వాళ్ళనే ఆదర్శంగా తీసుకొని వాళ్ళ సపోర్ట్ తోటి మున్సిపాలిటీ కూడా ఒక ఆదర్శ మున్సిపాలిటీగా చేయడానికి ప్రయత్నిస్తాం.